బ్రేకింగ్ న్యూస్. హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. విద్యారణ్యపూర్లో ఓ ఇంట్లో దోపిడీకి యత్నించింది. 6 వ్యక్తులు ముసుగులతో చొరబడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. చెడ్డీలు ధరించి ముఖాలకు నల్ల ముసుగులు, నడుములకు కత్తులు కట్టుకున్నారు. కిటికీల గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠాలో ప్రతి ఒక్కరి చేతిపై టాటీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. నయా అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. అయితే ఒక ఇంట్లో చొరబడి సీసీ కెమెరాలు మొత్తం కూడా ధ్వంసం చేసి పలు ఘటనలకైతే వీరు పాల్పడ్డారు. ఈ కేదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చింది, సుమారుగా ఎంతమంది వచ్చారు, పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించారో డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రాత్రి 2 గంటల ప్రాంతం లోపల హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపూర్ లోపల 6 చెడ్డీ గ్యాంగ్ ముఠా దిగినట్లుగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లను బట్టి గమనించారు. దాంతో పాటుగా ఒక ఇంట్లోకి కిటికీని తొలగించి లోపలికి వెళ్ళినటువంటి దుండగులు కూడా అక్కడ ఒక 2 వెండి కాయిన్స్ తప్ప మిగతా ఏది కూడా దోచుకెళ్లేనట్టు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మిగతా చోట్ల వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారా, తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారా అనే విషయంపై ఇంకా ప్రస్తుతం అయితే పోలీసులు విద్యారణ్యపూర్ కాలనీతో పాటుగా కూడా వరంగల్, హన్మకొండ టౌన్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రస్తుతం గాలిస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చెడ్డీ గ్యాంగ్ వరంగల్ కు రావడం కూడా ఇదే మొదటిసారి కావడం, అందులో వాళ్ళ వెంట మారణాయుధులు ధరించి ఉండడంతో కూడా పూర్తిగా వరంగల్ పోలీసులు అయితే హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వీళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే ఆ ముఖ కవలికలు సీసీ కెమెరా ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని అంతర్రాష్ట్ర ముఠా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా పోలీసులు గమనించారు. అయితే సమ్మర్ సీజన్ కావడంతో టూర్లకు వెళ్లడము, వరుస సెలవులు కావడంతో అపార్ట్మెంట్లలో వ్యక్తులు బయటికి వెళ్తారు కాబట్టి వాటిని టార్గెట్ చేసుకుని ముఠా వచ్చినట్లు గమనిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళు వచ్చినటువంటి వాహనాలను, అదేవిధంగా వీరితో ఎవరైనా సహకరిస్తున్న విషయాలన్నీ కూడా పూర్తిగా టెక్నికల్ డేటాను ప్రస్తుతం పోలీసులు సేకరిస్తూ ఈ ముఠాను పట్టుకునే పనిలో ఉన్నారు. ఇక ప్రధానంగా కూడల వద్ద ఉన్నటువంటి హోటల్స్ ను, లాడ్జ్లను కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి నిన్న రాత్రి జరిగినటువంటి దొంగతనం లోపల భారీ స్థాయి చోరీ గురి కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నా కూడా ఈ చెడ్డీ గ్యాంగ్ ఎన్నడూ లేని విధంగా వరంగల్ కు 6 బలమైన వ్యక్తులు మారణాయుధులతో రావడంతో మరిన్ని చోట్ల దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే కొంత ప్రత్యేక టీంలుగా ఏర్పాటు చేసి అయితే వీళ్ళ కోసం గాలింపు అయితే చేపడుతున్నారు. అఖిల, అయితే వేణు, నిన్న ఏదైతే ఇంట్లో చొరబడ్డారో ఆ ఇంట్లో అప్పుడు ప్రస్తుతం ఆ ఇంటి యజమానులు ఉన్నారా? సో అసలు వాళ్ళు అయితే కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాము, సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఇంట్లో ఆ టైంలో ఎవరైనా ఉన్నారో, ఉంటే వారింట్లో ఎంత డబ్బు దొంగతనం చేస్తారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న విద్యారణ్యపూర్లో చొరబడేటువంటి ఇంట్లో మాత్రం ఆ వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళు బెడ్రూమ్ లోపల నిద్రిస్తున్న క్రమంలోనే దాదాపు వీళ్ళు 2 గంటల పాటు వెనుక కిటికీ తొలగించి అందులోకి వెళ్ళి దాదాపు 2 గంటలు అదే ఇంట్లో వీళ్ళు ఉన్నారు. పూర్తిగా ఆ సోదాలు, ఆ బీరువాలు కానీ మిగతా సామాగ్రి అంతా సోదాలు చేసినా కూడా వాళ్ళకు మెలకువ రాలేదు. అయితే 3:40 ప్రాంతం లోపల పూర్తిగా కొంతమంది కాలనీ ఉన్నటువంటి వ్యక్తులు లేవడం, కొంత మనుషుల శబ్దాలు కావడంతో ఇక పూర్తిగా వాళ్ళు అక్కడ తప్పించుకోరు. కానీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో గాలించిన తర్వాత దాదాపు 2 కిలోకు సంబంధించినటువంటి వెండి కాయిన్స్ మాత్రమే దోపిడీకి దొంగతనం జరిగింది. అంతేగాని మిగతా ఆర్నమెంట్స్ కానీ డబ్బులు కానీ వాళ్ళకి దొరకలేదంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఉన్నటువంటి బెడ్రూమ్ లోనే ఈ బంగారు నగలు ఉన్నాయి కాబట్టి అందులోకి వాళ్ళు రాలేదు, అందుకే దోపిడీ చోరీ భారీ స్థాయిలో జరగలేదంటూ కూడా గృహానికి సంబంధించిన యజమాని చెప్తున్నారు. కానీ ఇదే దొంగలు మరి రాత్రి నుంచిగా మరి వేరే ఇతర ఇళ్లలో పడి ఉంటారనే అంశంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విద్యారణ్యపూర్లో దోపిడీ కోసం వచ్చినటువంటి ఇంట్లో మాత్రము కిలో వెండి మాత్రమే దొంగతనానికి గురైందంటూ కూడా పోలీసులకు ఆ ఏమని పిటిషన్ ఇవ్వడంతో ఆ ముఠాకు సంబంధించి కదలికలు వాళ్ళ ఎటువైపు వెళ్ళుంటారనే దానిపైన అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి సారించారు. వకీల, అయితే వేణు, వీళ్ళు ఈ దొంగతనానికి పాల్పడే ముందు ఏమన్నా రెక్కి నిర్వహిస్తున్న అలాంటి జాడలు ఏమన్నా తెలుసా ఇప్పటి వరకు పోలీసుల విచారణలో? అండ్ అలాగే ఈ చెడ్డీ గ్యాంగ్ ఎంటర్ అయింది కాబట్టి మరికొన్ని చోట్ల దొంగతనం చేసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారా పోలీసులు?
అయితే ప్రధానంగా ఈ ముఠా మొదటిసారి ఈ సిటీలో దొంగతనాలకు వచ్చినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో చెడ్డీ గ్యాంగ్ ముసుగులు ధరించి మారణాయుధాలు ధరించి రావడం అనేది వరంగల్ టౌన్ లోకి రావడం అనేది మొట్టమొదటిసారి. అందున రెక్కి నిర్వహించాల్సిన అవసరం లేకుండానే వీళ్ళు ఏకంగా మనుషులు నిద్రిస్తున్నటువంటి ఇంటి లోపలికి వాళ్ళ వెనుక ఇంటి వెనుక భాగం నుంచి ఆ ప్రహరీ గోడ దూకి లోపలికి కిటికీని కంప్లీట్ గా తొలగించి వెళ్లారు కాబట్టి స్థానికులు అయితే రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇళ్ళని టార్గెట్ చేస్తారు. కానీ వీళ్ళు మనుషులు అందులో యజమాని ఉన్నా కూడా వీళ్ళు దొంగతనానికి ప్రయత్నించారంటే వీళ్ళంతా ప్రొఫెషనల్ అంతరాష్ట్ర ముఠాకు సంబంధించిన దొంగల ముఠా అని పోలీసులు భావిస్తున్నారు. అయితే దాదాపు 2 గంటల ప్రాంతం లోపల విద్యారణ్యపురి లోపల చోరీకి వచ్చారు. అయితే అంతకంటే ముందు మిగతా చోట్లల్లో దొంగతనాలకు పాల్పడే వెళ్తూ ఈ ఇంటికి దొంగతనానికి వచ్చారనేది కూడా పోలీసులు ఇంకా కొంచెం క్లారిటీ అయితే ఇవ్వాల్సింది. ఏదేమైనా కూడా వీళ్ళ వెంట మారణాయుధాలు కూడా ఉండడంతో మరికొన్ని చోట్ల చోరీకి పాల్పడే సమయం లోపల ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను చంపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సవాల్గా తీసుకున్న పోలీసులు వీళ్ళ వచ్చినటువంటి సెల్ ఫోన్ డేటా ఆధారంగా కూడా ప్రధానంగా ప్రత్యేక టీంలు అయితే ఫామ్ చేశారు. ఏదైతే కరీంనగర్ నుంచి పూర్తిగా మడికొండ వరకు హైదరాబాద్ హైవే అటు కరీంనగర్ హైవేకి సంబంధించినటువంటి చోట్ల ఎక్కడెక్కడ వీళ్ళు వెళ్ళుంటారనే అంశాలు ఆరా తీస్తూనే పోలీసులు అయితే విచారిస్తారు. మొత్తంగా వీళ్ళకి సంబంధించి పూర్తి డేటా వచ్చిన తర్వాత పోలీసులు వీళ్ళు ఒక చోటే దొంగతనానికి ప్రయత్నం చేశారా, మిగతా చోట్ల దొంగతనం జరిగిందా అనే అంశాలన్నీ కూడా పోలీసులు ఈ రోజు సాయంత్రం వరకు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.